ఇప్పుడు మా ఆవిడ్ని సర్ప్రైజ్ చేస్తాను. తన కోసం కొన్ని చీరలు తీసుకొచ్చాను. ఎలా ఫీల్ అవుద్దో చూద్దాం. ఏంటండి ఇన్ని చీరలు? నీకోసమే ఇప్పుడే తీసుకొచ్చా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అండి. ఎన్నో జన్మల పుణ్యం అండి. మీకోసం ఇష్టమైన బిర్యానీ చేసి పెడతానండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నిజానికి ఆ చీరలని ఇప్పుడు కొని తెచ్చాను అనుకున్నారా? కాదు, బీరువాలో మూలన పడి ఉన్న చీరలని తీసి మళ్ళీ తనకి ఇచ్చా. కొత్త కొన్నారనుకుని మురిసిపోతుంది. ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు. రెండు చేతులు చాపు. అలా ఉన్నావు. ఏమండి, నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు లేవే? అంటే మాకు ఉద్యోగం చేసే స్వేచ్ఛ లేదా? ఆడవాళ్ళంతా బతకాలా? లేదు లేదు, ఉద్యోగానికి వెళ్ళు. ఏమండి, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. అదేంటి సార్, నెలే కదా అవుతున్నదే. అంటే మాకు నిలిచిపోయే స్వేచ్ఛ లేదా? గాడిద రాగున్నావు, నన్ను పోషించలేవా? ఆడదాని కష్టం దీన్ని బతకాలనుకుంటున్నావా? నువ్వంతా అసలు మగోడేనా? ఒక ఆడదాని మీద చేసుకుంటున్నావా? నువ్వంతా ఒక మగోడేనా? నేను గాడిదను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు ఆ విషయం తెలుసు. పెళ్ళయ్యాకైనా మారుతారు అనుకున్నాను. ఏంటి చూడండి, ఎదురింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది. నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి. నీకేమైనా పిచ్చా? వాళ్ళ ఆయనకి నువ్వెందుకే ముద్దు పెడతావు? ఒరే ఎదవా, నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా, నీకు. వైశాఖకు పోయి మందు తాగొచ్చినావు కదా? ఏమే నన్నే మందు తాగినావని అంటావా? ఫోన్ చేయి, నీ అమ్మకు ఫోన్ చేయి, నీ నాయనకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. నకరాలు ఎక్కువైనాయి, నీ చెమడలు తీస్తా నేను మందు తాగినా అని అంటే.